పోర్ట్ ఫైట్ లో విలన్స్ వచ్చే కార్ నెంబర్ ప్లేట్స్ చూసారా? 4649. ఇది యాజ్ ఇట్ ఈస్ జపాన్ లో యొకోహామా సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్. ఒక చిన్న క్లారిటీ, ఇది రివ్యూనో, బ్రేక్ డౌన్, ఒపీనియన్, ఎక్స్ప్లెనేషన్, అనాలిసిస్ వీడియో కానే కాదు. సినిమా అనే ఒక వర్చువల్ వరల్డ్ ని క్రియేట్ చేయడానికి 24 క్రాఫ్ట్స్ పెట్టే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ ని మీకు వీలైనంత దగ్గరగా చూపించే ఒక ప్రయత్నం. పుష్ప పరిపాలనా చిత్రంలోని సూక్ష్మ వివరాలను మీకు తెలిపే ఈ వీడియోకి స్వాగతం, సుస్వాగతం. పుష్ప 40 దినాల కంటైనర్లో ఎట్టా ఉండాడని అందరికీ డౌట్ వచ్చుండది. కానీ రీలోడెడ్ వెర్షన్లో ఎట్టా ఉండాడో చూపించేసినారో, ఆ తర్వాత కంటైనర్ పడిపోయాక ఆ సామాన్లు పడాలి కానీ ఇంకొక డౌట్ వచ్చుండది. మీకు వచ్చేటువంటి డౌట్లు తీర్చడానికే కదా నేను ఈ ఛానల్ పెట్టుండదే. అండ్ ఆ సామాన్లు నిజానికి కంటైనర్ నుంచి బయటపడ్డాయి. పుష్ప కప్పుకునే రగ్గు అండ్ తాగే మందు బాటిల్, తన సామాన్ల మూట అండ్ వీటి పట్టుకున్న టార్చ్ కూడా పుష్పదే. ఇదిగో ఇక్కడదే. ఎనీవేస్, ఈ సీన్లో డీటెయిల్స్ని ఈ వీడియో సెకండ్ పార్ట్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ వీడియోలో పుష్ప పరిపాలనా చిత్రంలోని ఫస్ట్ హాఫ్లోని సూక్ష్మ వివరాలే తెలుపుతాను. రెండో హాఫ్లో వివరాలు తెలియాలంటే మీరు ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ కంటైనర్ మీద పుష్ప బ్రాండ్ నేమ్తో పాటు పుష్ప సింబల్ గొడ్డలి కూడా రివర్స్లోనే ఉంటుంది. ఈ రిఫ్లెక్షన్ షాట్ వస్తున్నప్పుడు గాలికి ఈ నీళ్ళల్లో చిన్న చిన్న వేవ్స్ వస్తున్నట్టు చూపించారు. ఈ షాట్ చాలా న్యాచురల్గా అనిపించింది నాకు. అండ్ పుష్ప బ్రాండ్ నేమ్, సింబల్ అనే పుష్ప కూడా రివర్స్లోనే ఉండే ఎంట్రీ మెటాఫోర్ చాలా బాగుంది. పుష్పరాజ్ కూలీ అయినా, సిండికేట్ హెడ్ అయినా, కుర్చీలో అయినా, నేలపైన అయినా, గాల్లో అయినా సరే కాలు మీద కాలు వేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ అలా రాశారు మరి. అండ్ ఈ షాట్ లో బుల్లెట్ ఇంజురీతో నీళ్లలో పడిపోయిన పుష్పరాజ్ బాడీ రిలీజ్ చేస్తున్న బ్లడ్ వాటర్ ఫ్లోలో మిక్స్ అయ్యే డీటెయిల్ చాలా బాగా నచ్చింది నాకు. సౌండ్ డిజైనింగ్ వైజ్ పుష్ప టీం చాలా కష్టపడి పనిచేశారు. ఈ సీన్లో నార్మల్గా అప్పటి వరకు ఎవరు మాట్లాడినా మామూలుగానే ఉంటుంది. కానీ వీళ్ళంతా ఇక్కడ వీడు షికావత్ అని తెలియగానే ఒక్కసారి సైలెంట్ అయిపోతారు. అండ్ ఆ సైలెన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి షికావత్ మాట్లాడినప్పుడల్లా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. గుండు పోలీసా, గుండు పోలీసా, గుండు పోలీస్, షికావత్, షికావత్. అండ్ ఈ గుహ లోపల గుడిలో శ్రీవల్లి, అజయ్, కావేరి, పూజారి గారు మంత్రాలు చదివేటప్పుడు కూడా ఒక క్లోజ్డ్ సైలెన్స్ ఏరియాలో రిఫ్లెక్ట్ అయ్యే ఎకో టోన్ ని డిజైన్ చేశారు. చలు పొదిగి చేశారంటే ఈ చుట్టుపక్కల చేసినట్టుగా లేదు. అయ్యారు కష్టపడి తెచ్చుండారు. గోత్రనామాలు అడిగి అర్చన చేయండి. ఇలా మైనర్ డీటెయిల్స్ ని కూడా చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేశారు సౌండ్ ఇంజనీరింగ్ టీం. ఇవే కాదు, ఇలాంటి మైనర్ డీటెయిల్స్ చాలానే ఉన్నాయి. అవి వీడియో ఎండ్ లో చెప్తాను, సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను కష్టపడి మొదలు కొట్టినా నా కొడుకుల్ని పట్టుకుంటే అని షికావత్ తన అరచేతుల్ని చూపించినప్పుడు నిజంగానే షికావత్ అరచేతులకి ఇంజురీస్ ఉంటాయి. ఎందుకంటే తనకు అది అలవాటు లేని పని కదా. పుష్ప వాడే కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ 666కి, పుష్ప క్యారెక్టర్కి అండ్ ఈ సింబల్కి అన్నిటికీ ఒక ఇంటర్లింక్ ఉంది. ఏంజల్ నెంబర్స్ థియరీ ప్రకారం 666 కొన్ని కల్చర్స్లో మెర్సిలెస్ బీస్ట్కి ఇండికేషన్. బట్ కొన్ని కల్చర్స్లో ఇది లక్కీ నెంబర్ అండ్ పాజిటివ్. ఎంతో మందికి సహాయం చేసిన పుష్ప ఈ సింబల్లో ఫ్లవర్ సైడ్ లాగా సాఫ్ట్ అండ్ కొంతమందికి దేవుడు. శత్రువులను మాత్రం కనికరం లేకుండా కాల్ చేసే ఒక వైల్డ్ ఫైర్ అండ్ కంట్రోల్ లెస్ బీస్ట్. ఈ రెండు ఎలిమెంట్స్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఈ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ 666ని, ఈ సింబల్లో ఒక సైడ్ ఫ్లవర్ని, ఒక సైడ్ ఫైర్ని కలిపి డిజైన్ చేయించారు. ఈ 03 వెనక మాత్రం పెద్ద హిడెన్ మీనింగ్ ఏం లేదు. అది జస్ట్ చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్ నెంబర్ అంతే. పుష్ప వాడే వ్యాన్ అయినా, కార్ అయినా, హెలికాప్టర్ అయినా రెడ్ కలర్లోనే ఉంటుంది. ఎందుకంటే పుష్ప ఎర్రచందనం లాగా అరుదైనడు కదా. పుష్ప ఎదుగుదల చిత్రం చివరిలో పుష్పకు ఒక వెండి మొలతాడు ఉంటుంది. అది ఈ పార్ట్ లో కూడా ఉంటుంది. ఇదిగో ఎక్కడ ఈ సాంగ్ లో ఇక్కడ వీళ్ళు ఐరన్ సర్కిల్ ఫ్రేమ్స్ ని తయారు చేస్తున్నారు. వీటి హైట్ మనిషి అంత ఉంటుంది. ఇదేదో ర్యాండమ్ గా పెట్టిందేం కాదు. ర్యాండమ్ గా పెడితే అది సుకుమార్ రైటింగ్ ఎందుకు అవుతుంది? ఎక్కడ వాడతాడో చెప్పమంటారా? ఈ ఎర్రచందనం బండ్ల టైర్స్ కి ఫిట్ చేయడానికి ఐరన్ ఫ్రేమ్స్ ని తయారు చేస్తాడు పుష్ప. ఇలాంటి బండ్లు చేయించి స్మగ్లింగ్ చేయాలి అని పుష్పకి ఎప్పటి నుంచో ఐడియా ఉంటుంది. కానీ దాన్ని ఈ సీన్ లో వాడతాడు అంతే. పుష్ప పరిపాలనా చిత్రంలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ అయిన ఫోటో అడగమని శ్రీవల్లికి ఎందుకు అనిపించిందంటే, పుష్ప అండ్ శ్రీవల్లి బౌత్ ఆర్ అబ్సెస్డ్ విత్ ద ఫోటోగ్రాఫ్స్. ఈ ఇల్లంతా ఫొటోసే ఉంటాయి. హాల్లో, పుష్ప రూమ్లో, మేడ పైన, ఈ వరుసలో, ఇలా ఎక్కడ చూసినా ఫొటోసే ఉంటాయి. అండ్ ఇవేవి కూడా ర్యాండమ్గా పెట్టినవి కాదు, ఈ క్యారెక్టరైజేషన్స్ ప్రకారం పెట్టినవి. పుష్పకి కొంచెం దేశభక్తి కూడా ఉంటుంది.
జస్ట్ ఈ సీన్లోనే కాదు, ఇంట్లో కూడా ఇండియా మ్యాప్ పెట్టుకుంటాడు. అండ్ హాల్లో ఇటువైపు అటువైపు పుష్ప వెడ్డింగ్ ఫొటోస్ ఉంటాయి. అండ్ ఇవి యాజ్ ఇట్ ఈస్ పుష్ప ఎదుగుదల చిత్రంలో ఎలా అయితే సీరియస్గా తాళి కడతాడో అలానే ఉంటాయి. పుష్పకి వాళ్ళ నాన్న అంటే ఇష్టం కాబట్టి హాల్లో ముల్లేటి వెంకటరమణ ఫోటో కూడా ఉంటుంది. అండ్ పుష్పకి దైవభక్తి ఎక్కువ కాబట్టి ఎక్కువ దేవుడి ఫోటోలు ఉంటాయి. ఈ సీన్లో టైం సింక్ కూడా కరెక్ట్ మెయింటైన్ చేశారు. పుష్ప ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు టైం 11:10 అవుతుంది. అండ్ పద్మావతి గెస్ట్ హౌస్కి వచ్చి మీడియాతో మాట్లాడి సీఎంని ఈ రూమ్లో కలిసేపటికి టైం 12:15 అవుతుంది. 1 అవర్. అండ్ తిరుపతికి వచ్చే విఐపీస్కి టీటీడీ అఫీషియల్గా ఇచ్చే హై క్లాస్ రెసిడెన్స్ పద్మావతి గెస్ట్ హౌస్. అండ్ సీఎం కూడా పద్మావతి గెస్ట్ హౌస్కే వస్తారు. పుష్ప ఎదుగుదల చిత్రంలో పుష్ప కాస్ట్యూమ్స్ అండ్ యాక్సెసరీస్లో కూడా డీటెయిల్స్ ఉన్నాయని ఒక రీల్ చేశాను నేను. అండ్ వాటిని ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేశారు సుకుమార్ గారు. పుష్ప పెట్టుకునే ప్రతి బెల్ట్ మీద తన గొడ్డల సింబల్ ఉంటుంది. ఫ్లవర్ అండ్ ఫైర్ సింబల్ కూడా ఉంటుంది. ఫ్లవర్ అండ్ ఫైర్ సింబల్ ఉన్నా లేకపోయినా గొడ్డలు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కుకటం వీరప్రతాప్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ మైన్స్, కేంద్ర గనుల శాఖ మంత్రి. ఇక్కడ వీడి తమ్ముడు కూడా మైన్స్లోనే ఉంటాడు. అండ్ గతంలో క్వారీల్లో లారీ లెక్కెట్టే గుమాస్తా అని పుష్ప చెప్తాడు. ఆక్యుపేషన్ ఓరియంటెడ్ క్యారెక్టరైజేషన్ రైటింగ్ అనమాట. ఇక్కడ కనిపించే మ్యాప్ ఏదో అనుకుంటే ఏది కాదు, జస్ట్ ఇక్కడ వీళ్ళున్న మైనింగ్ ఏరియా మ్యాప్ అంతే. కొండారెడ్డి సచ్చినాక జరిగే సిండికేట్ మీటింగ్లో ముంబైలో సింగిని, కలకట్టాలో చటర్జీని, ఢిల్లీలో అగర్వాల్ని లైన్లో పెట్టుండను నేను అని అంటాడు. అండ్ ఆ క్యారెక్టర్స్ని పుష్ప పరిపాలనా చిత్రంలో ఈ సీన్లో రివీల్ చేస్తారు. పార్ట్ 1కి పార్ట్ 2కి మధ్యలో ఉండే క్యారెక్టర్ సింక్ని కరెక్ట్గా మెయింటైన్ చేశారు. కలకట్టాలో చటర్జీనే, ముంబైలో ఆడేవాడు సింగినే, ఆ తర్వాత ఢిల్లీలో అగర్వాల్ని, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా లైన్లో పెట్టుండను నేను. अग्रवाल जी की हाल? बढ़िया अहमद भाई, कैसे? दादा আমার 10 টন তাড়াতাড়ি দরকার। సిద్ధప్ప షికావత్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే బోర్డు మీద ఇంతకు ముందు చిత్తూరు జిల్లాకి పనిచేసిన ఎస్పీ నేమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ బోర్డులో బిఎస్ షికావత్ పేరు కూడా ఉంటుంది, కానీ ఇయర్స్ ఉండవు, ఎందుకంటే తను ఇంకా ఇక్కడి నుంచి రిలీవ్ అవ్వలేదు కాబట్టి. కానీ ఈ బోర్డులో గోవిందప్ప పేరు మాత్రం ఉండదు. అదేంటి గోవిందప్ప పేరు లేదు అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే గోవిందప్ప డిఎస్పీ, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కానీ షికావత్ ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అందుకే షికావత్ పేరు మాత్రమే ఉంటుంది ఆ బోర్డులో. ఈయనే టాస్క్ ఫోర్స్ డిఎస్పీ గోవిందప్ప, ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్. అండ్ టెక్నికల్ వైజ్ పుష్ప ద రూల్ సినిమా ఫస్ట్ హాఫ్లో నన్ను 3 ట్రాన్సిషన్స్ బాగా ఇంప్రెస్ చేశాయి. ఒకటి ఫ్లై త్రూ ట్రాన్సిషన్, రెండోది ఫ్లై త్రూ బ్యాక్వర్డ్స్ ట్రాన్సిషన్ అండ్ మ్యాచ్ కట్ ట్రాన్సిషన్. అర్థం లేదా? అర్థం అయ్యేలాగా ఎగ్జాంపుల్స్తో చెప్తాను రండి. పుష్ప సారీ చెప్పి కార్లో వెళ్తూ ఉండే సీన్ గుర్తుందా? ఈ సీన్లో కార్ రన్నింగ్లో ఉండగానే కెమెరా అవుట్ సైడ్ నుంచి త్రూ విండో షీల్డ్ కార్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇది ఫ్లై త్రూ ట్రాన్సిషన్. అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ నుంచి ఒక ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోయే ట్రాన్సిషన్. ఈ ఫ్లై త్రూ ట్రాన్సిషన్ ప్లే అవుతున్నప్పుడు కెమెరా అవుట్ సైడ్ ఉన్నంతసేపు బీజిఎంతో పాటు కార్ ఇంజిన్ సౌండ్ అండ్ ఎయిర్ నాయిస్ కూడా ప్లే అవుతుంది. కెమెరా కార్లోకి ఎంటర్ అవగానే బీజిఎం ఆగిపోతుంది, కానీ ఎయిర్ నాయిస్ అండ్ ఇంజిన్ సౌండ్ మాత్రం లో లెవెల్లో ప్లే అవుతూనే ఉంటాయి. ఎందుకంటే పుష్ప కార్ విండో తెరిచే ఉంచుతాడు కాబట్టి. సీన్లో ఫ్లై త్రూ ట్రాన్సిషన్ బ్యాక్వర్డ్స్ని కూడా యూజ్ చేశారు. కెమెరా టీవీ స్క్రీన్ త్రూ గెస్ట్ హౌస్ ముందు వెళ్ళాగుతుంది అండ్ మళ్ళీ బ్యాక్వర్డ్స్లో టీవీ స్క్రీన్ త్రూ పుష్ప ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ కెమెరా టీమ్, ఎడిటింగ్ టీంతో పాటు సౌండ్ డిజైనింగ్ టీంని కూడా అప్రిషియేట్ చేయాలి. ట్రాన్సిషన్ని మ్యాచ్ చేస్తూ పుష్ప వాయిస్ నార్మల్ టోన్తో పాటు టీవీ వాల్యూమ్ టోన్ని కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తూ సింక్ ఇచ్చారు. సీఎం గారు బిజీగా ఉండాలిలే, ఇంట అడిగిన పూట ఇంటికి వచ్చేస్తానన్నారా. జూలై 24 తారీఖున ఇంటికి భోజనానికి వస్తానని చెప్పుండారా. ఆ పొద్దు మేకను కొట్టాలా, పుట్టేలు కొట్టాలా యోచన చేస్తాడా. శ్మశానం బయట సిద్ధప్ప కార్ ఎక్కిన తర్వాత డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్ బయట సీన్ ఓపెన్ అవుతుంది. బట్ ఈ కార్ అలానే ఉంటుంది. దీన్ని జంప్ కట్ ట్రాన్సిషన్ అంటారు. ఒక ఆబ్జెక్ట్ మారకుండా బ్యాక్గ్రౌండ్ మారిపోయే ట్రాన్సిషన్. ఇవి చాలా సినిమాల్లో ఉంటాయిగా, స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా? విజువల్స్ పరంగా ఇవి ఎప్పుడు వాడే ట్రాన్సిషన్సే, కానీ సౌండ్ ఇంజనీరింగ్ టీం వాటికి ఆ స్పెషాలిటీని యాడ్ చేసింది. ఇదే కాదు, అడవిలో ప్లే అయ్యే సీన్స్లో ఓపెన్ ఏరియా ఎక్కువ ఎఫెక్ట్ని వాడారు. బెచ్చారెడ్డి మాట్లాడినా, షికావత్ మాట్లాడినా ఎక్కువ క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది అడవిలో ఉండే ఓపెన్ సైలెన్స్ ఏరియా కాబట్టి.
షెకావత్ సారి చలేస్తుందంట. ఏం చేస్తావు తెలుస్తా ఉన్నది నీకు? 30 కోట్లు. పుష్పరాజ్ వీడి ధైర్యం. ఇన్ని గోడౌన్స్ ఉన్నాయి. అన్ని గోడౌన్స్ మీద పుష్ప బ్రాండ్ జెండా ఉంది. కానీ వీటిలో పుష్ప ఉండే మెయిన్ గోడౌన్కి మాత్రం పుష్ప బ్రాండ్ సింబల్ ఉంటుంది. అండ్ హవాలా నోట్ తీసుకొచ్చే ఈ దుబాయోడికి పుష్ప ఉండే చోటు తెలియకూడదని వాడి కళ్ళ గంతలు కట్టి తీసుకొస్తారు. అండ్ ఇక్కడ సిండికేట్ మెంబర్ బార్లో పుష్పతో మాట్లాడేటప్పుడు 2003 ఎంబీ మూవీ నిజం సినిమా పోస్టర్ ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ ఒక కెమెరా షాడో దొరికేసింది. ఎస్, ఇది పోర్ట్ ఫైట్ సీన్లో సినిమాలో యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంది. కెమెరా ఇలా రైట్ సైడ్కి రొటేట్ అయ్యే ఎఫెక్ట్ని ప్యానింగ్ అంటారు. అండ్ ఈ విలన్ని ప్యానింగ్ షాట్లో క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఇక్కడ కెమెరా షాడో కూడా వచ్చేసింది. అండ్ కేశవాకి ఈ అడ్రస్ సిద్ధప్ప చెప్పుడు. కానీ ఇక్కడికి కేశవ అండ్ బ్యాచ్ ఎలా వచ్చారు అంటే ఈ వీడియో సెకండ్ పార్ట్లో చెప్పుకుందాంలే, తొందర ఉంది. అది మరి పుష్ప పరిపాలనా చిత్రం ఫస్ట్ హాఫ్లో నేను నోటీస్ చేసిన కొన్ని సూక్ష్మమైన వివరాలు. నేను చూడనివి మీరు చూసినవి ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. పుష్ప పరిపాలనా చిత్రంలోని రెండో హాఫ్లో ఉండే సూక్ష్మ వివరాల వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.